అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో మరొక ఆలోచింపజేసే సందేశాన్ని లేదా అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని మాటలు ధ్యానం చేయటం మనకు ఆశీర్వాదం, ఆత్మకు ఆహారం అందించినట్లే. ఈరోజు ధ్యానాంశంగా మనము గడ్డి పువ్వు లాంటి జీవితం, మనిషి జీవితము ఎంత అల్పమైనదో పరిశుద్ధ సత్యవేద గ్రంథంలో రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బోధనల్లో కానీ అపోస్తలుల బోధనలో కానీ మనిషి జీవితము ఎంత అల్పమైనదో చెప్పారు. అదే సమయంలో ఇంత అల్పాయుష్మంతుడిగా ఉన్నటువంటి లేదా కొద్ది తృణమాత్ర జీవితమై ఉన్నటువంటి ఆ మనుష్యుని జీవితము ఎంత విలువైనదో అంత అల్పమైన జీవితముపై దేవుడు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచనలు అవి ఎన్నంటే అసంఖ్యాకమైనవి, లెక్కింప శక్యము కానన్ని ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు ప్రభు కలిగి ఉన్నారు. ఈ మానవ జీవితపు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా పరిశుద్ధ సత్యవేద గ్రంథము ఏ విధమైన బోధ చేస్తుందో దాన్ని అర్థం చేసుకోకుండా మనిషి ఈ అరిషడ్ వర్గాలు అనబడే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు కానీ పరిశుద్ధ సత్యవేద గ్రంథంలో రాయబడినట్లుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ మూడు విషయాలు కూడా మనిషిని ధనాశపరులుగా, లేకపోతే కామాతృత కలిగిన వానిగా, లేకపోతే ఎప్పుడూ కూడా పేరు, ప్రఖ్యాతి, ఘనత కావాలని కోరుకోవటం, ఏ విధం చేతనైనా సరే తెల్లవారేలోపు గొప్పవాడిని అయిపోవాలి, లేకపోతే పేరు ప్రఖ్యాతులు వచ్చేయాలి, కోటీశ్వరుడిని అయిపోవాలి. ఇట్లాంటి ఆలోచనలతో మనిషి చేయకూడనివి చేస్తూ తన విలువైన జీవితాన్ని అల్పంగా మార్చేసుకుంటూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ సత్యవేద గ్రంథంలో ప్రభు చెప్పారు, మనిషి ఆవిరి వంటి వాడు. ఎప్పుడైతే రాత్రంతా మంచు కురిసి ఈ భూప్రపంచం మీద వాలి ఆవరించి ఉన్నప్పుడు ఉదయమే సూర్యుని కిరణాలు ప్రసరించినప్పుడు ఆ ఆవిరి మటుమాయం అయిపోతుంది. అటువంటిది మనిషి జీవితం అంటారు. కొన్ని మార్లు ఈ తృణమాత్రమైన జీవితాన్ని గురించి నీటి బుడగ వంటిది మనిషి జీవితం అంటారు. పరిశుద్ధ సత్యవేద గ్రంథంలో మనిషి జీవితం గడ్డి పువ్వు వంటిది. ఈ గడ్డి పువ్వు వంటి జీవితాన్ని గూర్చి మనం చూస్తే, గడ్డి పువ్వు అనేది అంతలోనే పూసి మధ్యాహ్నం లేదా సాయంకాలానికి కనుమరుగైపోతుంది. ఈ గడ్డి పువ్వుల గురించి మనం కొంత చారిత్రాత్మకమైనటువంటి వివరణను తెలుసుకుంటే, ప్రపంచంలో పొయేసియే అనే ఒక గడ్డి జాతి మనం చూస్తాం. ఆ గడ్డి జాతి అంట 10,000 నుంచి 12,000 రకాలైనటువంటి గడ్డి జాతి మొక్కలు ప్రపంచవ్యాప్తంగా ఆవరించి ఉన్నాయి. అది కూడా 100% ఉన్నటువంటి ప్రపంచంలో 40% భూభాగాన్ని ఈ గడ్డి మొక్కలు ఆవరించి ఉన్నాయి అనటంలో ఆశ్చర్యం లేదు. ఈ గడ్డి మొక్కలు కూడా 12,000 రకాలైనటువంటి గడ్డి మొక్కలు. అందులో మన కళ్ళకు ఆశ్చర్యం కలిగించేటటువంటి పూలు, ఆశ్చర్యం గొలిపేటటువంటి చిన్న, మధ్య స్థాయి, పెద్ద స్థాయి, రకరకాల ఆకృతులలో మనకు మనోరంజకంగా ఉండేటటువంటి పువ్వులను మనం చూస్తాం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఒక చిన్న పిల్లోడికి పలకో లేకపోతే పెన్నో పేపరో ఇచ్చి ఒక పువ్వును గీయమంటే వాడు ఏ విధంగా గీస్తాడు మొత్తం మీద. కానీ ఆ పువ్వులాగా లేదు అని మనం అనటానికి లేదు. అతడు గీసినటువంటి ఫ్లవరు ప్రపంచంలో ఎక్కడో చోట ఉండే ఉంటుంది ఆ మోడల్లో. కాబట్టి ఏంటంటే మనిషి జీవితము గడ్డి పువ్వు వంటిది. వేరే పువ్వులతో పోల్చకుండా గడ్డి పువ్వుతో పోల్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే చాలా స్వల్పమైనది, అల్పమైనది అని. అంటే విలువలేనిదని కాదు అర్థం. మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని ఉన్నా, అది ఆస్తులున్నా, ఐశ్వర్యాలున్నా లేకపోయినా,
అందం ఉన్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, సౌందర్యం ఉన్నా లేకపోయినా, మనము మన జీవితాన్ని దేవునితో పరిశుద్ధతలో, క్రమశిక్షణలో, నీతియుతంగా, యథార్థత పాటిస్తూ మనం జీవించినప్పుడు ఆ జీవితానికి విలువ ఉంటుంది అని, ఇవేమీ పాటించకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే అది గడ్డి పువ్వు లాంటిదని రాస్తున్నారు. ఈ రెండే కాదు, మనిషి జీవితము తృణమాత్రమైంది. ఎప్పుడు అది ముగించబడుతుందో కూడా మనకు తెలియదు. రేపేంటో తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏంటో మనకు తెలియదు, ఏ పరిణామాలు జరుగుతాయో మనకు తెలియదు. అందువల్ల ప్రతి మనిషి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము గడ్డి పువ్వు వంటి వారము, తృణమాత్రులము, అల్పులము, అల్పాయుష్షు కలిగిన వాళ్ళము. ఈ అల్పాయుష్ గురించి మాట్లాడితే, ఆదిలో ఆదాము హవ్వలు, మన మూల పురుషులు, పితరులైనటువంటి వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా వారు చాలా అల్పాయుష్మంతులుగానే ఉన్నారనే ఆధ్యాత్మిక సత్యం మనకు అర్థమవుతుంది. దాన్ని వివరించాలనే ఉద్దేశం కాదు, కానీ ఈ పొయోసియే అనేటటువంటి ఈ గడ్డి జాతికి సంబంధించిన 12,000 రకాలైనటువంటి గడ్డి జాతులు ఉండగా 40% అది భూప్రపంచం అంతా కూడా, భూమినంతా వ్యాపించి ఉండగా, అందులో మనము తినేటటువంటి, ప్రపంచమంతా కూడా ఆహారంగా తినేటటువంటి ఈ వరి కానీ, గోధుమలు కానీ, ఎవలు కానీ, సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సాములు, ఊదలు, అరికలు, ఇట్లాంటి అన్నీ కూడా గడ్డి జాతివే. పెళ్ళిళ్ళకు అలంకరించేటటువంటి రకరకాలైన పుష్పాలు ఉన్నాయి, అవి కూడా గడ్డి జాతివే. అంతేకాదు, మనము సాగు చేయకుండానే వాటంతట అవే మొలిచి, అంటే దేవుడు మొలిపించి ఈ జంతుజాలానికి అంతటికీ కూడా సమృద్ధిగా ఆహారానికి ఉపయోగపడేటట్లుగా దేవుడు ఆ పశువులకు ఉపయోగపడే గడ్డి జాతిని మొలిపిస్తున్నాడు. ఈ గడ్డి జాతి కూడా రకరకాలైనటువంటి గడ్డి జాతులు ఉన్నాయి. చక్కని పోషక విలువలను కలిగి ఉన్న, పోషణనిచ్చే, పశువులకు మంచి పోషణనిచ్చే గడ్డి జాతి మొక్కలు కూడా ఉన్నాయి. ఈ పార్కులకు అలంకరణగా ఉండటం కొరకు లాన్ పెంచుతారు. ఆ లాన్ కూడా ప్రత్యేకంగా పెంచబడినటువంటిది, చాలా వెల చెల్లించాల్సిన గడ్డి కూడా ఉంటుంది. వీటన్నిటితో మనం పోల్చేటప్పుడు మనిషి జీవితాన్ని గడ్డితో పోల్చడం, అది కూడా గడ్డి పువ్వుతో పోల్చటంలో ఖచ్చితంగా మనము మన జీవితపు స్థితిని, వాస్తవిక స్థితిని గుర్తించండి అని హెచ్చరిక చేసినట్లుగానే ఉన్నది అని మనం గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ గడ్డి జాతులన్నీ కూడా పచ్చిక బయళ్ళుగా, కొన్ని పంట భూములుగా, ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే ఈ సమృద్ధిగా ఈ గడ్డి జాతులు పెరుగుతాయో ప్రజలు కూడా, అనగా జనసాంద్రత కూడా అక్కడ ఎక్కువగా ఉంటుందని మనము చూస్తాం. పరిశుద్ధ సత్యవేద గ్రంథంలో చూసినప్పుడు పువ్వు ఏ విధంగా ఈ వాడిపోతుందో, లేకపోతే పువ్వు ఏ విధంగా కనిపించకుండా పోతుందో, ఆవిరైపోతుందో, పువ్వు యొక్క అల్పత్వం ఎటువంటిదో పరిశుద్ధ సత్యవేద గ్రంథంలోని లేఖనాధారంగా మనము ధ్యానం చేయవలసి ఉంది. యోబు పుస్తకం మనం చూసినప్పుడు, కావ్య పుస్తకాల్లో మొదటిదైన యోబు పుస్తకాన్ని మనం చూసినప్పుడు 14వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనపడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. పువ్వుకున్న ఆ నశించే లక్షణం, లేకపోతే మరుగైపోయే లక్షణం ఏంటంటే వాడిపోతుంది. అది పువ్వు వాడిపోతుంది. గడ్డి పువ్వు త్వరగా వాడిపోతుంది. సహజంగా కొన్ని పువ్వులు త్వరగా వాడిపోవు. వాటిని మనం కొన్ని పాట్స్లో, లేకపోతే వాజ్లో, ఫ్లవర్ వాజెస్లో కనుక మనం పెట్టి వాటిని చక్కగా నీళ్లు పోసి పెంచితే కొన్ని రోజులు ఉంటుంది. కానీ గడ్డి పువ్వు విషయానికి వచ్చినప్పుడు యోబు పుస్తకంలో మనం వాడిపోతుందని చూస్తాం. యెషయా ప్రవచన పుస్తకం 5వ అధ్యాయము 24వ వచనంలో కూడా చూసినప్పుడు ఈ గడ్డి పువ్వు ఎగిరిపోతుంది, సైన్యములకు అధిపతియగు
యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. పువ్వు కూడా ధూళి వలె పైకి ఎగిరిపోతుందట. ఇంతకుముందు ఏం చూసామంటే యోబు పుస్తకంలో వాడిపోతుంది, పువ్వు ఎగిరిపోతుంది. అనగా మనిషి జీవితం కూడా అంతే, మనిషి జీవితం కూడా అంతే. ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి ప్రమాదకరమైన ఈ వాతావరణము, ఈ ఓజోన్ పొర పలచనైపోయి కొన్ని చోట్ల ఏదో రంధ్రాలు పడిపోయి విపరీతమైన అదుపు లేని వేడి ఉష్ణోగ్రత భూమి మీదకి వస్తున్న కారణంగా మనుషులు రకరకాలుగా ట్యాన్ అయిపోతూ రకరకాల బలహీనతలకు గురవుతూ ఉంటాం మనం చూస్తాం. దీని కొరకు మనుషులు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అందువల్ల మనిషి ఆయుష్కాలము ఇదిగో గడ్డి పువ్వు వంటిది అని చెప్పబడుతున్న ఈ లేఖనాలను మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు, నిర్లక్ష్యం వహించకూడదు. అప్పుడే మనిషి తన జీవితపు విలువను గుర్తించగలుగుతాడు. కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 15-16 వచనాలు చూసినప్పుడు, కీర్తనలు 103, 15, 16లో నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. 16వ వచనం, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. అవి లేకుండా పోతాయి అంటున్నాడు. మూడవదిగా మనం కొన్ని జాతుల గడ్డి పువ్వులను చూసినప్పుడు ఒక బంతి వంటి ఆకృతిలో దానికి ఉన్న కుదురు ఉంటుంది. కుదురు చుట్టూ అనేక రకాలైన పూరేకలు వస్తాయి, 100 వస్తాయి, 1000 వస్తాయి కొన్నిటికి గడ్డి జాతుల్లో ఉన్నటువంటి. అవి కొంత పువ్వు పరిపక్వ స్థాయికి వచ్చినప్పుడు అది గాలికి ఆ రెమ్మలన్నీ కూడా, ఆ పూరేకలన్నీ కూడా చెదిరిపోయి ఎక్కడెక్కడికో గాలి ఎటు వీస్తే అక్కడికి వెళ్ళిపోతాయి. చాలా చోట్ల పువ్వులకు మధ్య ఫలదీకరణ చెందటానికి కొన్ని కీటకాలు పువ్వు నుంచి పువ్వుకి ప్రయాణించినప్పుడు ఆ పుప్పొడి రేణువులు ప్రయాణిస్తాయి. అవన్నీ కూడా తిరిగి మరలా పుష్పించి ఫలిస్తాయి. కానీ గడ్డి జాతుల విషయాల్లో వాటికి అవి గాలిలో వెళ్ళిపోయి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. పువ్వును గురించి, దాని అల్పత్వాన్ని గురించి, గడ్డి పువ్వును గురించి లేదా పువ్వును గురించి రాయబడిన లేకపోవును, నరుడు లేకుండా పోతాడు, పువ్వు లేకుండా పోతుంది. 4వదిగా చూసినప్పుడు యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును, అలానే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. ఈ మాటలు చూసినప్పుడు గతించిపోవుట, వాడిపోవుట, ధనవంతుడు, ఇక్కడ నేను మొదట్లో మాట్లాడినట్లుగా ఉపోద్ఘాతంలో ధనమే సర్వముగా ఎంచుకునేటటువంటి మనుషులకు, ధనమే సర్వంగా ఎంచుకొని సమస్తంగా ఎంచుకొని ధనం సంపాదించడం, కూర్చుకోవటం, బ్యాంక్ అకౌంట్స్లో కోట్లు చూసి సంతృప్తిగా బ్రతకటం అనే దాని మీద దృష్టి పెట్టే మనిషి చాలా అల్పుడు. గడ్డి పువ్వుతో పోల్చబడుతుంది కాబట్టి గడ్డి పువ్వు కంటే అల్పుడు అన్నట్లుగా మనం గ్రహించగలగాలి. చాలామంది కోట్లకు, బిలియన్స్కి పడగలెత్తినటువంటి ధన సంపన్నుల జీవితాల్లో చూసినప్పుడు వారిలో కూడా ఎన్ని ఉన్నా కూడా ఏమీ తినలేనటువంటి ఆ శరీర బలహీనతలతో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. ఎంత అసంతృప్తి, ఎంత నైరాశ్యము, నిరాశ, నిస్పృహలు. కొందరికి సంతానం లేకుండా పోవటం, మరి కొంతమందికి ఈ శరీర బలహీనతలతో ఏమీ తినలేని పరిస్థితి. ఇవన్నీ మనం గమనించినప్పుడు మనిషి జీవితం ఎంత అల్పమైనదో మనకు అర్థమవుతుంది. అదే సమయంలో దేవుని దృష్టిలో మనిషి ఎంత విలువైన వాడో కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మనిషి జీవితాన్ని వ్యర్థము అని అనటం లేదు. దేవుని ప్రతి ఆలోచన, దేవుని ప్రతి సంకల్పము, దేవుని ప్రతి నిబంధన, దేవుని ప్రతి వాగ్దానము, ప్రతి ఆశీర్వాదము, ఈవులు అన్నీ కూడా దేవుడు తన కోసం ఏమీ చేసుకోరు. అన్నీ మనుషుల కోసమే, తన బిడ్డల కోసమే, తన చేతి పనిగా సృష్టించబడిన మనందరి కోసమే.
కానీ మనము మన యొక్క జీవితం యొక్క వాస్తవిక స్థితిని గుర్తించటం చాలా ప్రాముఖ్యమైనది. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి యాకోబు పత్రికలో చూసాము. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని కూడా చూసినప్పుడు, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి రాలిపోతుంది, వడిలిపోతుంది, ఎగిరిపోతుంది, లేకుండా పోతుంది, తగలబడిపోతే బూడిద ఎలా ఎగిరిపోతుందో అలా అయిపోతుందని రాస్తూ ఉండటాన్ని మనం చూస్తాం. ఇంకొకటి ఏంటంటే, మనుషులకు ఈ గడ్డి పువ్వుకు దగ్గర పోలికలు ఉన్నాయని కొన్ని లేఖనాలను మనం చూస్తాం. యెషయా పుస్తకంలోనే 40వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చూసినప్పుడు అందులో మనకు అర్థమయ్యే సారాంశం ఏంటంటే, సర్వశరీరులు గడ్డిని పోలినవారు, సర్వశరీరులు గడ్డిని పోలినవారు. ఈ మాటలో, ఈ వచనంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఆలకించుడు 6వ వచనం నుంచి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. అడవి పువ్వులు పూస్తాయి, పరిమళిస్తాయి, సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి, కానీ అడవిలో వాటిని ఆస్వాదించడానికి ఎవరు ఉండరు అన్నట్లుగా మనిషి యొక్క జీవితం కూడా, మనిషి యొక్క అందం కూడా అడవి పువ్వు వలె ఉందంటారు. చాలా మార్లు మనుషులు వారికి కలిగిన ఆధిక్యతలను బట్టి అతిశయించేవారు, గర్వించేవారు ఉన్నారు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. యెహోవా 7వ వచనం, తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని చెప్పబడుతుంది. అంతేకాదు, గడ్డి పువ్వు అందం ఒక్క రోజులో పోయినట్లుగా యెషయా పుస్తకం 40వ అధ్యాయం 6-8 చూస్తాం. ఇంకొకటి ఏంటంటే, యెషయా పుస్తకం 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా చూస్తే, గడ్డి పువ్వులాగా లేదా ధూళి వలె మనిషి జీవితం ఉంది. అందుకనే వీళ్ళందరూ కూడా దేవుని వాక్య ప్రకారంగా నడవలేని వారు అని మనకు అర్థమవుతుంది. ఇంకొకటి కీర్తన 103 చదువుకున్నాక మనము, నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిది. ఈ సందర్భంగా పువ్వులో ఉన్న గొప్పతనం, పువ్వుల్లో ఉన్న మనకు ప్రయోజనకరమైన లక్షణాలు, పువ్వుల ద్వారా ఉండేటటువంటి ఉపయోగాలు మనం తెలుసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో మనిషి జీవితపు విలువను గుర్తించడం కొరకు ఈ గడ్డి పువ్వుతో పోల్చబడిన స్థితి అర్థం కావటానికి పువ్వు విలువను కూడా మనము గుర్తించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే, మరొక వచనము పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కానీ 5వ అధ్యాయం 5వ వచనం, ఈ వచనాలను మనం గమనించినప్పుడు పువ్వుకున్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, అది అలంకరణ కలిగినటువంటిది. అలంకరణ కలిగిందంటే అర్థం ఏంటంటే, సౌందర్యవంతంగా కనపడటానికి, కంటికి ఇంపుగా రమ్యంగా కనపడటానికి, హృదయరంజకంగా మనోరంజకంగా కనపడటానికి దానిలో దేవుడు సృష్టిలో ఎన్ని వర్ణాలు పెట్టారో, ఎన్ని రంగులు పెట్టారో. కొన్ని పువ్వులను చూస్తే ఎంత బాధనైనా మర్చిపోతాం, ఎంత ఒత్తిడినైనా మర్చిపోతాం. కొన్ని పువ్వుల పరిమళాలు మనం చూస్తే అవి ఎంత చక్కగా ఉంటాయో, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇది చూసినప్పుడు పువ్వు అలంకరణ కలిగినటువంటిది అని మనకు అర్థమవుతుంది. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో కానీ, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే పువ్వు అలంకరణ కలిగినటువంటిది. మనం కూడా సత్క్రియల చేత అలంకరించబడాలి. మనుషులుగా మనము ఒక పువ్వు వలె అలంకరంగా ఉండాలంటే మనం చూసినప్పుడు మన సత్క్రియలు, మన మంచి పనుల ద్వారా మనం అనేకుల ముందు అలంకరణ కలిగిన వారిగా కనపడతాం, బోసివారుగా కనపడం. అందుకనే భౌతికంగా అలంకరణ చేసుకొని మర్యాదగా, గౌరవప్రదంగా, బయట ఆకర్షణీయంగా కనపడటం మనకు తెలుసు. కానీ
సత్క్రియల ద్వారా, హృదయ పరివర్తన ద్వారా, పరిశుద్ధత ద్వారా, నీతిక్రియల ద్వారా, యథార్థ జీవితం ద్వారా మనము అలంకరణగా కనపడటం మనకు తెలియటం లేదని ఈ వాక్యాల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవది ఏంటంటే పువ్వులో ఎదుగుదల ఉంటుంది. పువ్వులో ఎదుగుదల ఉంటుంది. మనం అన్ని విషయాల్లో ఎదగాలి అని రాయబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. అదేంటంటే అన్ని విషయాల్లో ఎదగటం అనే మాటకు వచ్చినప్పుడు మనిషి బాల్యం నుండి తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుంచి, లేదా తల్లి గర్భంలో పిండముగా ఎదుగుతున్న దగ్గర నుంచి సమపాళ్లలో మనిషి యొక్క ఎదుగుదల ఉండాలి. అన్ని వైపులా ఎదుగుదల ఉండాలి. భౌతికంగా మనం చూస్తే ఒక బిడ్డ ఒక చెయ్యి కొరచగానే ఉండిపోయి, పుట్టినప్పుడు ఎంత ఉందో అంతే ఉండిపోయి, ఒక చెయ్యి ఫుల్గా చక్కగా ఎదుగుతూ ఉన్న వాళ్ళని నేను చూశాను. ఒకరికి షోల్డర్ దగ్గర కేవలం ఒక మూరెడు మాత్రమే, అడుగు మాత్రమే, ఏమీ బలం లేకుండా వేలాడుతున్న శరీరం ఉన్న వ్యక్తిని చూశాను నేను. కొంతమందికి ఎక్కువ వేళ్ళు, కొంతమందికి తక్కువ వేళ్ళు, కొంతమందికి కొన్ని అవయవాలు ఎక్కువ పెరగటం, కొన్ని తక్కువ పెరగటం చాలామందిని చూస్తాం మనం. కానీ అటువంటి ఎదుగుదల మంచిది కాదు. మనం పెంచే మొక్కలైనా, ఫలాలనిచ్చేటటువంటి చెట్లైనా, వృక్షాలైనా, ఏవైనా సరే మనం గమనించినప్పుడు అన్నీ సమానంగా, సమాంతరంగా అన్ని వైపులా ఎదగాలి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నాలో ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని ప్రభు కోరుతున్నట్లుగా మన అభివృద్ధి, మన యొక్క ఎదుగుదల ఎప్పుడూ పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉండాలి. తర్వాత పువ్వుకున్న మరొక లక్షణం ఏంటంటే అది పరిమళ సువాసన కలిగినటువంటిది అని చెప్తున్నాడు. పరిమళ సువాసన కలిగినటువంటిదిగా ఉండాలి. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మనందరం కూడా పరిమళించాలి. పరిమళించటం అంటే మన నుండి సుగంధ పరిమళాలు వెదజల్లబడాలి. అనగా మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన ఆలోచన సమస్తం కూడా అది ఎదుటివారికి ఆశీర్వాదకరంగా, ఇష్టంగా ఉండాలి. వారిని నిర్మించే మాటలు, వారిని కట్టే మాటలు, ఎదుటివారికి ధైర్యాన్ని ఇచ్చే మాటలు, ఎదుటివారి నిరాశ నిస్పృహలో వారికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి మాటలను మనం మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు. ఇలాంటి పువ్వుకున్న స్వభావాలు, పుష్పానికి ఉన్నటువంటి లక్షణాలు, ఈ మంచి లక్షణాలను చెప్పటంలో గడ్డి పువ్వు వంటి జీవితం అయినప్పటికీ దానిని విలువగా జీవించవచ్చు అనేటటువంటి లేఖనాధారాలు మనకు కనబడుతున్నాయి. పువ్వులు అలంకరణ గలవి, ఎదుగుదల గలవి, పరిమళాలు వెదజల్లగలిగినవి. 4వదిగా చూస్తే అనేకులను ఆకర్షించేదిగా ఉంది పువ్వు అని చెప్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం కానీ, 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు పువ్వులు అనేకులను ఆకర్షిస్తాయి. మనం కూడా అనేకులను ప్రభువు వైపు ఆకర్షించే విధంగా మనం ఉండాలి. అనేకులను ప్రభు వైపు తిప్పాలి. ప్రభువుకు వీపు చూపిస్తూ బతుకుతుంది చాలా లోకం. ప్రభు మార్గం అంటే అదొక అల్పమైన మార్గము, తక్కువ కులాల, తక్కువ జాతుల వారి యొక్క మార్గం అనుకుంటున్నారు చాలామంది. అది ఎంత మాత్రము వాస్తవం కాదు. సర్వ మానవాళి పాప పరిహారార్థమై కలువరి సిలువలో ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తు నామధేయునిగా బలియాగముగా అర్పించబడ్డారు. అందరి పాప శాప క్రయధనాన్ని తన రక్తం ద్వారా చెల్లించారు. ఇంతటి త్యాగాన్ని గుర్తించకుండా ఉంటున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ మనం ప్రభు దగ్గరకు నడిపించబద్ధులుగా ఉన్నాం. మరొకటి ఏంటంటే పువ్వు ముస్తాబు గలది అని రాస్తున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కానీ, యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం కానీ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాలుగా మనం చూసినప్పుడు పువ్వు ముస్తాబు కలిగినటువంటిది. అందుకనే ముస్తాబు కలగటం అంటే ఏంటంటే పువ్వు తనను తాను అలంకరించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. పువ్వు అది మొగ్గగా రూపం దాల్చక ముందు చిన్న గడ్డలాగా, చిన్న ఉండలాగే ఉంటుంది. కానీ నెమ్మదిగా దానికి ఉన్న పచ్చటి కాడలు, లేకపోతే వెనుకున్నటువంటి కాడ దగ్గరున్న పచ్చటి రేఖలు ముందుకొచ్చి
ఆ తర్వాత చిన్న చిన్న రేఖలు వచ్చి తర్వాత అది మొగ్గగా, తర్వాత కొంచెం చిన్న పువ్వుగా, పూర్తిగా వికసించని పుష్పంగా, తర్వాత వికసించిన పుష్పంగా, ఎప్పుడైతే పూర్తిగా వికసిస్తుందో అది తనను తాను చక్కగా ముస్తాబు చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. పువ్వులు చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి, చిన్నవి ఉంటాయి. మనం సూక్ష్మంగా కెమెరాలు పెట్టుకుని చూస్తేనే కనపడే అంత చిన్నవి ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనా గమనించినట్లయితే ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా రంగులమయంగా, పరిమళాలమయంగా, సౌందర్యభరితంగా చేసేటటువంటివి పువ్వులే. సామెతల పుస్తకంలో చెప్తారు, సొలొమోను మహారాజు రాసిన మాటల్లో, యేసుక్రీస్తు ప్రభువే తండ్రి చేతి చాతుర్యముగా దేవుని నోట నుంచి ఒక మాట బయటికి వెడిలినప్పుడు ఆ మాట యేసుక్రీస్తు ప్రభువుగా ఈ విశ్వములో ఉన్నటువంటి సకల విధములైనటువంటి వేల జాతుల వృక్షాలను, లక్షల వృక్షాలను, మనిషినికి ఆశ్చర్యం గొలిపేటంతటి ఎన్నో రంగులతో కూడిన పుష్పాలను దేవుడు సృష్టించారు. తృణమాత్రుడనగు నరుడనైన నన్ను, రుణపాత్రుని చేసిన వరుడువైన నిన్ను వందనములతో స్తోత్రములతో వర్ణించెదను, కీర్తించెదను అని ఎప్పుడో నేను పాటలు రాస్తున్న మొదటి దినాల్లో రాయటం జరిగింది. దాన్ని శ్రీ గుట్టిపాటి యేసుదాస్ గారి చేత పాడించడం జరిగింది. అందులో శూన్యమందు విశ్వము నుంచిన సూత్రధారివి, ప్రకృతికి వర్ణములద్దిన చిత్రకారివని రాయటానికి ప్రభు సహాయం చేశారు. ప్రకృతికి వర్ణాలద్దినటువంటి వాడు ప్రభు. పువ్వులు ముస్తాబు కలిగినటువంటివి. అందుకనే మనం గుర్తించవలసింది, గ్రహించవలసింది ఏంటంటే, ఈ గడ్డి పువ్వు వంటి జీవితాన్ని దేవుడు చాలా విలువైనదిగా ఉంచడానికి ఇష్టపడుతున్నారు. అయితే ముగింపులో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేర్చుకోదగిన ఒకే ఒక ఆలోచన ఏంటంటే, మనందరం కూడా గడ్డి పువ్వు వంటి వారు అయ్యున్నప్పటికీ, అల్పాయుష్మంతులం అయ్యున్నప్పటికీ, ఈ ఆయుష్కాలం అంతటి మీద దేవునికి ఎన్నో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, గొప్పవారినిగా చేయాలనే ఉద్దేశాలు, ఐశ్వర్యవంతులుగా చేయాలనే ఉద్దేశాలు, తన సారూప్యతలోనికి మార్చుకొని పరిశుద్ధులుగా చేసి తన రాజ్యములో వారసులను చేయాలనే ఉద్దేశాలు అసంఖ్యాకంగా ఉన్నాయని రాయబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. కనుక మానవ జీవితం యొక్క అల్పత్వాన్ని, అదే సమయంలో ఔన్నత్యాన్ని రెండిటినీ గుర్తించిన బిడ్డలుగా భూమి మీద మనం ఉన్నప్పుడు నిశ్చయంగా మనం ధన్యులం, దేవుని చిత్తాన్ని గ్రహించిన వారిగా ఉంటాము. నిశ్చయంగా మన ద్వారా కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఎనలేనటువంటి మేలు ఉపయోగం కలుగుతుంది. కనుక మనందరం కూడా మన జీవితం యొక్క వాస్తవికమైన విలువను గుర్తించి మసలుకోవటం, పరిశుద్ధతలో కొనసాగటం, దేవునిలో ఎదగటం చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ ఆలోచనను మన వినికిడిలో దీవించి మనందరికీ ప్రయోజనకరంగా ఉంచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, ప్రకటించబడిన ఈ మాటల ద్వారా మనుషులుగా ఉన్న మేము, మా జీవితంలో ఉన్న జీవితం యొక్క అల్పత్వం ఏమిటో, అదే సమయంలో ఇదే జీవితంపై మీరు కలిగి ఉన్న ఔన్నత్యం ఏమిటో, ఈ రెండింటినీ తెలుసుకున్నటువంటి బిడ్డలుగా, మనోనేత్రములు వెలిగించబడిన బిడ్డలుగా ఉండునట్లుగా వింటున్న ప్రతి వారి జీవితంలో మీరే దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియైక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు విన్నటువంటి ప్రతి వారికి నీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండు నడిపించి మహిం పొందునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.